ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని మొదలుకొని ఈ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నా మనసులో ఉండే వేదన, నా మెదడులో ఉండే కొన్ని ప్రశ్నలకు మేధావులైన ప్రజాస్వామ్య అభిలాషాన్ని కలిగినటువంటి వ్యక్తులైనా సమాధానం చెప్తారేమో అని చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఆ పైన కనిపిస్తూ ఉంటుంది మహాత్మా గాంధీ, బాపూజీ ఈ జాతికే తాత, జాతి పిత, తండ్రి లాంటి వాడు. ఆయన తెచ్చి ఇచ్చినటువంటి స్వాతంత్రం, ఆయనతో పాటు ఎంతోమంది లక్షల మంది దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు వారి జీవితాలనే త్యాగం చేసి మనకి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను బ్రిటిష్ తెల్లదొరల నుంచి, వారి కబంధ హస్తాల నుంచి తీసి మనకి ఇచ్చినారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో మనకు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అందుకే ఆగస్టు 15 ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజలలో కొద్దో గొప్పైన చైతన్యాన్ని కల్పించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎక్కడుంది స్వాతంత్రం ఈ రాష్ట్రంలో? ఎక్కడ స్వేచ్ఛ ఉంది? గొప్ప ప్రజాస్వామ్య దేశమైన ఈ భారతదేశం, ప్రజాస్వామ్యానికి మూలం, గొప్ప పునాది ఎన్నికలు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే తమ పాలకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానమే ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైనటువంటి పునాది. మరి ఈ రాష్ట్రంలో అది అమలవుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు పాలనలో అది జరుగుతూ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇక్కడ ఒక మాట కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా నేను రాష్ట్ర ప్రజలకు. గతంలో అయితే ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు. నేడు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయించుకుంటోంది. ఏమని? నాకు ఈ ఓటర్లు వద్దు, ఆ ఓటర్లు వచ్చి ఓటేస్తారని. ఉదాహరణకు పులింద్ర జెడ్పీటీసీ ఎన్నిక, ఆ మండలానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళ పాలకుని ఎన్నుకోవాలా. అది గతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఆ మండలానికి సంబంధించిన ఓటర్లు నాకు వద్దు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం తదితర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి నేను ఓట్లు ఇచ్చుకుంటా అంటే ఓటర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారా? ప్రభుత్వం ఓటర్లను ఏర్పాటు చేస్తాందే ఉంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయిస్తుంది. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడ ప్రజలకు స్వేచ్ఛ ఉంది? ప్రజల చేత ఎక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు కాబడుతున్నాయి? వారికి నచ్చిన ప్రభుత్వాన్ని, వారికి నచ్చిన పాలకులను ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు? నేను అడుగుతా ఉన్నా. ఈవీఎం మిషన్ల మధ్య ప్రజాస్వామ్యం నలిగిపోతుంది, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైతాంది.
జనరల్ ఎలక్షన్లు వస్తే ఈవీఎం మిషన్లు చీటింగ్, ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం పోలీసుల చేత రిగ్గింగ్. ఇక ప్రజలు ఎక్కడ ఓటేస్తున్నారు? ప్రజలు వారికి కావాల్సిన పాలకులను ఎక్కడ నిర్ణయించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి అది లేదు, అది జరగడం లేదు. ఆ రోజు బ్రిటిష్ పాలకులు తెల్లదొరల దగ్గర నుంచి ఆ మహాత్ముడు మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలను తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి నల్లదొరల నల్లటి ఆలోచనల మధ్య ఈ రాష్ట్ర స్వేచ్ఛ స్వాతంత్రం కనుమరుగైపోయింది. మీరే గమనించండి. అబద్ధాలు చెప్పి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అండుకో, ఈవీఎం మిషన్ల ద్వారా చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అండుకో. ఈరోజు 14 నెలలు గడిస్తే ప్రజలకు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చినారా అని అడుగుతా ఉన్నా. ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలను అందించినారా అని అడుగుతా ఉన్నా. అవి అందించలేదని చెప్పి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ రాజకీయ వర్గాలకు సంబంధించిన వారు కానీ ప్రశ్నిస్తే పోలీసుల చేత జైళ్ళల్లో పెట్టిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే వికసిస్తూ ఉంటే ప్రజల విశ్వాసం చేత ప్రభుత్వాలు నడవాలా? పోలీసుల యొక్క లాఠీలతోనో తూటాలతోనో ఇనుప బూట్లతోనో పాలన జరగకూడదు. ఈ రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవడు ప్రశ్నించినా కూడా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కూడా జైలుకే. అది జైలు కూడా అక్రమ నిర్బంధంలో కూడా 1 కేసు 2 కేసులు కాదు, ఒక్కొక్క మనిషి పైన 20-30 కేసులు పెట్టి నెలల తరబడి జైళ్ళల్లో మగ్గదీస్తున్నారు. ఆనాడు స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను బ్రిటిష్ వారు కూడా ఇంత బాధించలే. ఈరోజు మన వాళ్ళే, మన పాలకులే మనల్ని ఇంత బాధిస్తున్నారు. నేను ఎక్కడైనా ప్రశ్నిస్తే, నాలాంటి ప్రజాప్రతినిధి నేనే ప్రశ్నిస్తే సంవత్సరం కాలంగా అప్పుడే ఆదేశాలు. ఇదిగో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వాడు గట్టిగా ప్రశ్నిస్తున్నాడు, ఖచ్చితంగా వాడిని 1 నెల రోజుల లోపల జైల్లో పెట్టాలా. 3 నెలలు 4 నెలలు వాడు జైల్లో నుంచి బయటికి రాకూడదు. వాడిని చూసి ప్రొద్దుటూరులో తదితర ప్రాంతాలలో ఇతర నాయకులు భయపడాలా. ఇట్లా పోలీసులను అడ్డపెట్టుకొని బెదిరించుకొని ప్రభుత్వాలు నడిపే విధానం మంచిదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రజలకు మాకు స్వేచ్ఛ స్వాతంత్రం లేదు అని చెప్తా ఉన్నా. మాకు లేని స్వేచ్ఛను, మాకు లేని స్వాతంత్రాన్ని ఈ ఆగస్టు 15 దినాన చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఏ విధంగా మేము జరుపుకోవాలా? లేని స్వాతంత్రాన్ని ఉంది అని చెప్పి ఏ విధంగా నేను జరుపుకోవాలా? నేను ఆ మహాత్ముడు తెచ్చిన స్వాతంత్రాన్ని తక్కువ చెయ్యను. ఆ మహాత్మునితో పాటి లక్షల మంది దేశభక్తులకు నా హృదయాన్ని, శిరస్సును ఏకం చేసి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నా. నా హృదయంలో, నా ఆత్మలో వారి బొమ్మను ఎప్పుడూ నిలుపుకుంటా, అంత గౌరవం ఉంది. కానీ వారు తెచ్చిన ఆ స్వేచ్ఛను, ఆ స్వాతంత్రాన్ని చంద్రబాబు నాయుడు పాలనలో ఈ పోలీసుల పుణ్యమా అని చెప్పి మేము అనుభవించడం లేదు. మేము అనుభవించని స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అనుభవిస్తానమని చెప్పి ఆత్మవంచన చేసుకొని నేను మాట్లాడలేను. పులివెందుల జరిగిన ఎన్నికనా? దాన్ని ఎన్నిక అంటారా?
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ప్రజాస్వామ్యానికి అవమానకరం. అది ప్రజాస్వామ్యవాదులంతా కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు ఆ ఎన్నికను చూసిన తర్వాత. రాక్షసులు కూడా అంత మానహీనంగా ప్రవర్తించరు. పోలీసులు ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు, ప్రజాస్వామ్యానికి రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులైనారు. ప్రజల ఓటుకు రక్షణ లేకపోవడం పైగా ఆ ప్రజల మీద దాడి చేస్తున్నారు. పులివిందల్లో నిన్న మీ ఓటు వేసినారు, పో, ఏం పనింది, బయటికి ఎందుకు వస్తున్నావు, వేసుకున్నారు పోయి మీ ఓట్లు. ఏంది ఇది? నా ఓటు నేను వేసుకోవాలయ్యా, నాకు రక్షణగా ఉండండి పోలీసులను కాళ్ళు పట్టుకొని ఓటరు ప్రాధేయపడితే కూడా ఆ పోలీసులకు కనికరం కలగలే, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కలగలే, ప్రజల పట్ల వాళ్ళ బాధ్యత గుర్తెరగలే. వారి ఇష్టానుసారంగా పులిందల్లో పోలీసులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వాన్ని గెలిపించడానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి 100 సార్లు ప్రజాస్వామ్యాన్ని చంపినారు. 100 సార్లు చంపినారు ప్రజాస్వామ్యాన్ని. ఈ రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్ జరిగితే 14 నెలల కిందట 11 సీట్లకు మేము పరిమితమైనాం. 164 సీట్లు వచ్చినాయని ఘనంగా చెప్పుకుండే కూటమికి నేను ప్రశ్నించడంలే, యావత్ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలే ఒక గొప్ప అనుమానాన్ని వారి ముందుంచినారు. ఒక గొప్ప ప్రశ్నను ప్రజాస్వామ్యం ముందర నిలబెట్టినారు. మా అనుమానాన్ని నివృత్తి చేయి, ఇది మేము వేసిన తీర్పు కాదు, మేము వేసిన ఓట్లు కాదు, మేము ఇచ్చిన తీర్పు కాదు జగన్మోహన్ రెడ్డికి. మేము జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసినాం, కానీ కూటమి గెలిచింది. ప్రొద్దుటూరులో రాచమూల శివప్రసాద్ రెడ్డికి మేము ఓటేసినాం, కానీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. మా ఓట్లు ఎక్కడికి పోయినాయి? ఈవీఎం మిషన్లు చీటింగ్ చేసినాయి అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తా ఉంటే కూడా ఈ రాష్ట్రము, ఈ దేశము, ప్రపంచ దేశాల్లో ఉండేవాళ్ళు మేధావులు కూడా ఈ దేశంలో ఎన్నికలప్పుడు ఈవీఎం మిషన్ చీటింగ్ చేసినాయని, ఎలక్షన్ కమిషన్ చీటింగ్ చేసిందని మాట్లాడుతూ ఉంటే కూడా ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయడానికి ఇసుమంతైనా ప్రయత్నం చేయలే ఎన్నికల కమిషన్ కానీ, దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. ఇసుమంతైనా ప్రయత్నం చేయలే. తేలుగుట్టిన దొంగల వలె మిన్నుకుండిపోయినారు. నోరు ఇప్పితే ఎక్కడి నిజం బయటకు వస్తుందో అని చెప్పి గమ్మునైపోయినారు. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటే, ఒక నాయకుడు మమ్మల్ని పాలన చేయాలని కోరుకుంటే, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని వారు కోరుకుంటే, మీరు చంద్రబాబు నాయుడుని గెలిపించినారు అంటే ఈవీఎం మిషన్ల ద్వారా ఇంతకంటే దుర్మార్గమైన, దారుణమైన ప్రజాస్వామ్యం ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎన్నికల కమిషన్ పైన గౌరవం పూర్తిగా పోయింది ఈ దేశ ప్రజలకు. రాబోయే భవిష్యత్ కాలంలో కూడా మనం అనుకునే వ్యక్తిని మనం గెలిపించుకునే స్థితి లేదు. పాలకులు ఎవరిని అనుకుంటే, ఎన్నికల కమిషన్ ఎవరికి అనుకూలమైతే వాళ్ళే పాలకులుగా ఉండబోతారు అని చెప్పి సాధారణ ప్రజలు, నిరక్షరాస్యతతో కూడినటువంటి ప్రజలు కూడా ఈరోజు అభిప్రాయానికి బలంగా వచ్చినారంటే ఎన్నికల కమిషన్ పట్ల, ఈ రాజకీయ పార్టీల పట్ల, మోసం చేసిన ఈ రాజకీయ పార్టీల పట్ల ఎంతటి బలహీనమైన అభిప్రాయం ఈ ప్రజలకు ఏర్పడిందో ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఇది ప్రజాస్వామ్యానికి గట్టి పునాదిగా ఉంటుందా? ఆ పునాదిని మెల్లిమెల్లిగా బలహీనపరిచి కుప్పకూలిపోయే ప్రమాదం ఈ దేశానికి ఉంది. కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రజలు, మేధావులు, జ్ఞానవంతులైనటువంటి పెద్దలు ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు. శ్రీశ్రీ చెప్పినట్టు బానిస సంఖ్యలు తప్ప ఎంతమందిని జైళ్ళల్లో పెడతారు చంద్రబాబు నాయుడు? ఎంతమందిని లోపల
నూకగలుగుతారు ఈ పోలీసు వాళ్ళు. మహాత్ముడు మనకు స్వాతంత్రాన్ని ఇస్తే ఈ దేశంలో మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆనందంగా, అభివృద్ధితో, అసమానతలు లేకుండా సమాన అవకాశాలతో జీవించడానికి నిర్మాణకర్త ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఆ మహానుభావునికి. ఏమైంది అంబేద్కర్ రాజ్యాంగం? ఈ దేశంలో అసమానతలు ఉండకూడదని, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, అభివృద్ధి పదంలో మనం ముందుకు పోవాలని, సంతోషంగా జీవించాలని మన కోసం ప్రపంచమంతా ఆయన తిరిగి ఎక్కడెక్కడో వెతికి గొప్ప గొప్ప విషయాలను క్రోడీకరించి మనకు అనుకూలమైనటువంటి మన స్వేచ్ఛాయుతమైన జీవితం కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు అది మాకు దక్కలే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలు కాలే. నేను మనసా వాచే కర్మేనా చెప్తానా ప్రజలారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఎవరికి నచ్చితే వారికి చేయాలనుకునేది చేస్తారు. వారికి నచ్చకపోతే ఎవరిని ఏ ఇబ్బంది పెట్టాలంటే ఆ ఇబ్బంది పెడతారు. సంక్షేమ పథకాలైనా అర్హత ఉన్నవానికి రావు, అవకాశం లేనివానికి రావు. వారికి నచ్చిన పార్టీకి, నచ్చిన వారికి. ఇక్కడ సమానత్వం లేదు, సమాన అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు, చెప్పిన సంక్షేమ పథకాలు వాగ్దానం లేదు, తప్పుడు కేసుల నిర్బంధాలున్నాయి, దౌర్జన్యాలున్నాయి, శాంతి భద్రతలు కరువు అయిపోయినాయి, మహిళలకు మానానికి ప్రాణానికి రక్షణ లేదు. రైతు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఆత్మహత్యల వైపు చూస్తున్నాడు రైతు. ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు ప్రజలారా, లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం.